ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షకులకు నమస్కారం. తదుపరి తులారాశి. జూలై మొదటి వారంలో తులారాశి వారికి మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. శుభవార్తలు కూడా వినేటువంటి యోగం కూడా ఉంది. శుభకార్యాలు చేసేటువంటి యోగం కూడా వీరికి ఉంది. చక్కటి ప్రణాళికలు కూడా వేసుకుంటారు. ఒక క్రమశిక్షణతోటి జీవితాన్ని ముందుకి నడిపించుకోగలుగుతారు. అధికారుల వలన అధిక బాధ్యతలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి ఎక్కువగా. ఇంటిలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మెల్లమెల్లగా ముందుకు సాగుతాయి. ఈ ప్రతి ప్రణాళిక కూడా మెల్లమెల్లగా ముందుకు సాగుతాయి. అలాగే ఉద్యోగాల్లో కొన్ని చికాకులు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీ ఉద్యోగస్తులకు. బంధువులలో కొంతమంది మీకు సహకరించడం వల్ల బంధువులతోటి కలిసిమెలిసి ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆప్యాయతగా ఉంటారు. కుటుంబంలో పెద్దవారు ఈ వారం కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి. అలాగే వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకి మంచి వరుడు లభించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ వారం. వీరు ఏ విధమైనటువంటి కోరికతోటి మనసులో ఉందో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే భార్యాభర్తలు మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. కుటుంబం గురించి భార్యాభర్తలు చాలా ఆలోచించటం కూడా జరుగుతుంది. కుటుంబ బాధ్యత కూడా మొత్తం వీరి మీద పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరు కుటుంబాన్ని సరి అయిన మార్గంలో నడిపేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి వీరిని నమ్మి వీరికి అప్పగించడం కూడా జరుగుతుంది పెద్దవారు. అలాగే ఉద్యోగస్తులు అధిక శ్రమకి ఓర్చి ఉంటారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేసేవారు కొత్త ఉద్యోగాలు కూడా మంచి అవకాశాలు రావడం కూడా జరుగుతుంది. జీతాలు పెరగడం కూడా జరుగుతుంది. ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి సూచనలు కూడా వీరికి ఎక్కువగా ఉన్నాయి. కష్టపడితేనే ఫలితాలు వస్తాయి. కష్టపడండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. అలాగే వినోద కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు. అందరు బంధువులతో కలిసి స్నేహితులతో కలిసి ఆనంద జీవితాన్ని గడుపుతారు. అలాగే లౌక్యంగా వ్యవహరించి మీ పనులన్నీ కూడా చకాచకా ముందుకు చేసుకుపోవడం జరుగుతుంది. ఈ తులారాశి వారు కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి వీరికి ఈ వారంలో. అలాగే తక్కువ పెట్టుబడులతోటి ఎక్కువ లాభాలు పొందేటువంటి సూచనలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు. విద్యార్థులు వీరు అనుకున్నది సాధించేదాకా నిద్రపోకుండా కష్టపడి చదువుతారు. విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. సమస్యలకు పరిహారం మీ అంతటా మీరే చూసుకుంటారు ఈ విద్యార్థులు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు తప్పకుండా సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. కొత్త వాహనాల్ని కొంటారు. ఎలక్ట్రిక్ వాహనాలను, స్కూటర్లు, కార్లు కొనేటువంటి యోగం కూడా కనిపిస్తుంది ఈ వారం ఈ తులారాశి వారికి. అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. టీవీ రంగంలోనూ చిత్ర పరిశ్రమలోనూ ఉన్న వారికి కొన్ని చిన్న మనస్పర్ధలు వచ్చినా మీరు కోపాన్ని అదుపులో ఉంచుకొని ఓపిక సహనంతో ముందుకు సాగండి. అందరూ మిమ్మల్ని ఆప్యాయతగా ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు ఏ పని చేసినా కూడా కొంత ఆలోచించి ఆచితూచి నడవడం వల్ల ఒక పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అందరూ మిమ్మల్ని ప్రేమతోటి ఆప్యాయతోటి చూస్తారు. సంఘంలో ఒక గౌరవాన్ని సంపాదిస్తారు. ఒక కీర్తి ప్రతిష్టను సంపాదిస్తారు. మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు ఈ రాశివారు ఈ వారం.
ఇంకా ఈ రాశివారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ లక్ష్మీనారాయణ్ణి దర్శనం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని పఠించండి. మీకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.